ఒకప్పుడు జాక్ అనే చిన్న కుర్రోడు ఉండేవాడు. అతను తన తల్లిదండ్రులకి ఏకైక సంతానం. కాబట్టి అతను చాలా గారాబంగా పెరిగాడు. ఒకరోజు అతను ఒక అందమైన బూట్లు ధరించిన ఒక అబ్బాయిని చూశాడు. అతను తన తండ్రితో నాకు అవే రకమైన బూట్లు కావాలి అని అడిగాడు. కానీ తన తండ్రి జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. కాబట్టి అతను కొనుగోలు చేయగలిగిన ఒక జత బూట్లని కొన్నాడు. కానీ జాక్కి అవి నచ్చలేదు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఒక దుకాణం దగ్గర కూర్చున్నాడు. అతను బూట్లు గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక బిచ్చగాడు కనిపించాడు. బిచ్చగాడికి కాళ్ళు లేవని గ్రహించిన పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. అతనికి కాళ్ళు ఉండడం అదృష్టమని జాక్ గ్రహించాడు. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని కౌగలించుకున్నాడు. ఆ రోజు నుండి అతను ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఈ కథ ఒక నీతి ఏంటంటే ఉన్నదానితోటే సంతోషంగా ఉండాలి.